హాయ్ హలో వెల్కమ్ టు ఆయుర్వేద్ కిచెన్స్. ఈరోజు మనం వేడి వేడిగా ఆలు ఆనియన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం 4 మీడియం సైజ్ ఉల్లిగడ్డలను తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు 3 ఆలుగడ్డలను తీసుకొని వాటిపైన చెక్కు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చెక్కు తీసిన ఆలుగడ్డలని నీటితో శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న ఆలుగడ్డలని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు ఒక 3 పచ్చిమిర్చి తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరను సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ అలాగే ఆలుగడ్డ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు కార్న్ ఫ్లోర్, అలాగే చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు వాము, అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, 1 కప్పు కొత్తిమీర, 1 కప్పు కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా స్మాష్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా గట్టిగా కలపడం వలన ఉల్లిపాయలో ఉన్న రసం బయటికి వస్తుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు అందులోకి కొన్ని వాటర్ వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దానిపై ఒక కడాయి పెట్టుకొని మనకు డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మనం ముందుగా రెడీ చేసుకున్న మిశ్రమాన్ని చిన్నగా ఉండలుగా వేసుకోవాలి. ఇలా ఈ ప్యాన్ మొత్తం వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఎందుకంటే ఆలు ముక్కలు వేగడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఇలా ఒక జాలిగంట తీసుకొని అటు ఇటు కదుపుకోవాలి. ఇలా కదుపుకోవడం వలన తొందరగా వేగుతాయి. ఫైనల్గా ఇలా వేగాక ఆయిల్లో నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి. ఫైనల్గా సింపుల్గా వేడి ఆలు ఆనియన్ పకోడీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.